హలో అండి, వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు నేను రాగి పిండితో రొట్టెలు చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికోసంగా ముందుగా నేను ఒకే సైజు ఉన్నవి 2 గ్లాసులు తీసుకొని ఒక దానిలో వాటర్, ఒక దానిలో రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ గ్లాస్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకో. రెండు ఒకే కొలత తీసుకోవాలండి. వాటర్ ఎన్ని తీసుకుంటామో పిండి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్, ఒక పావు చెంచా సాల్ట్ యాడ్ చేశాను. నీళ్లు మరిగిన తర్వాత నీళ్లు తెరలనివ్వాలి. ఇలా తెరలిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఈ గ్లాసు రాగిపిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మనం యాడ్ చేసుకొని వెంటనే మిక్స్ చేసేసేయాలండి. ఒకసారిగా యాడ్ చేసేసుకొని మనం వెంటనే కలిపేసేయాలి. పిండంతా మొత్తం కలిసేలాగా ఏం అక్కర్లేదు. ముందు మనము అది ఉండకట్టకుండా మొత్తం ఒకసారిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము పిండిని తీసుకొని దాన్ని బాగా మనం చపాతీ మిశ్రమాన్ని ఎలా అయితే మనము మిక్స్ చేస్తామో సేమ్ అదే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసంగా మనకు మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి అవసరమైతే కనుక మనం సేమ్ రాగిపిండినే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. మనకి చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం హాట్ బాయిలింగ్ వాటర్లో పిండి కలపడం వల్ల ఏంటంటే మనకి చపాతీలాగా దీన్ని మనం స్ప్రెడ్ చేసినప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది. అందువల్ల మనం బాయిలింగ్ వాటర్లో ఈ పిండిని మనం కలుపుతాం. ఇట్లాగా చపాతీ ముద్దల్లాగా మనం చేసి పక్కన పెట్టుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇలాగ మనము చపాతీ ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. పొడిపిండి చల్లుకుంటూ మనం సేమ్ చపాతీ టైప్లోనేనండి. పొడిపిండి చల్లుకుంటూ మనం దీన్ని స్ప్రెడ్ చేసుకొని రోలర్ తోటి మనము రోల్ చేసుకోవటమే. పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలండి, లేదంటే మనకి అది కర్రకి అతుక్కుపోతుంది. ఇలాగో మనం పక్కన ఒక ప్యాన్ని కూడా వేడిగా రెడీగా పెట్టుకోవాలి, చపాతీ ప్యాన్ని. ఇవి మనం వెయిట్ లాస్ అవ్వడానికి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్ టైంలో వాడడానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి. ఓన్లీ రాగిపిండే కాబట్టి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత వేడైన ప్యాన్ మీద మనం వేసుకొని ఇట్లాగా మనము ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు మనం కదిలేకుండా ఉంచాలి. తర్వాత రివర్స్ చేసి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి అది పొంగుతున్నట్లుగా వస్తుంది. అట్లా కొంచెం కొంచెంగా మనకి పొంగుతుంది. ఆయిల్ అలా ఏమీ యూజ్ చేయట్లేదండి మనం. అసలు ఆయిల్ అనేది యూజ్ చేసామంటే విరిగిపోతుందండి. మనకి చపాతీలాగా స్ప్రెడ్ చేసినప్పుడు విరిగిపోతుంది. ఆయిల్ అనేది యూజ్ చేయబాకండి. కావాలంటే ఇలా కాల్చుకునేటప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు. మామూలుగా అయితే అవసరం లేదండి. ఒక మంచి నీట్ క్లాత్ ఒకటి తీసుకొని ప్రతి రొట్టె కాల్చిన తర్వాత ఆ పెనంని మళ్ళీ మనం తుడిచి మళ్ళీ నెక్స్ట్ది రొట్టె వేసుకుంటే మనకి ఆ పౌడర్ అనేది, పొడిపిండి అనేది మనకి ఆ పెనం మీద పడుతుంది కదా, అది మనకి మాడింది అంటుకోకుండా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా పొంగడం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఒక క్లాత్లో కనుక కాల్చిన వాటిని కూడా మనం ఒక క్లాత్ సపరేట్గా పెట్టుకొని కాల్చిన వాటిని అన్నిటిని వేసుకున్నామంటే చాలా సేపు మెత్తగా ఉంటాయి. వెంటనే తినేస్తామనే పని అయితే ఒక గిన్నెలో మనం వేసుకొని పైన మూత పెట్టినా కానీ సరిపోతుంది. కొంచెం లేట్ అవుతుంది అనుకున్నప్పుడు లోపల క్లాత్ అనేది వేసుకుంటే
ఆ వేడికి ఉన్న ఆవిరి అనేది వాటి వల్ల ఇవి రొట్టెలు నీరు గారిపోకుండా ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇట్లా సింపుల్గా రాగి రొట్టెలు చేసుకొని తప్పకుండా అందరు ట్రై చేయండి. హెల్త్ బాగుంటుంది. మనకి ఈ చేయటం కూడా చాలా ఈజీ. ఇదిగోండి ఇలా నేను చేసినవన్నీ ఇట్లా గిన్నెలో పెట్టి పైన మూత పెట్టాను. అవి కొంతవరకు మెత్తగా ఉంటాయి. క్లాత్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకొంచెం ఎక్కువసేపు మనకి మెత్తగా ఉంటాయి. ఇక్కడ నేను పప్పు కాంబినేషన్ తీసుకున్నానండి. మన ఇష్టం ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు. పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.